లా 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 లా. ఆహా, ఆహా, ఆహా. బాల్యం బహు చక్కటి జ్ఞాపకం. చిన్నప్పుడు 8th క్లాస్ సమ్మర్లో మై ఫాదర్ అంటే మా నాయన పరీక్షలు అయిపోయినాయరా అని అడిగాడు. నిన్నటితో అయిపోయినాయి అన్న. సరే పెళ్ళికి పోదాం బా అన్నాడు. పెళ్ళా ఎక్కడ అన్న? చిక్కడపల్లి చౌరస్తా. ఎవరిది అన్న? ఎవరిదైతే నీకెందుకో ఈ బట్టలు వేసుకున్నాడు అన్నాడు. మాట్లాడకుండా రెడీ అయ్యి బయలుదేరాను. కట్ చేస్తే పెద్ద పెద్ద సినిమా తారలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద హోర్డింగ్లు, బ్యానర్సు, రంగురంగుల కలర్ఫుల్ పేపర్స్తో అలంకరించే తోరణాలుగా అలంకరించబడినటువంటి ఒక ఒక పెద్ద కోలాహలం. దట్ ఈస్ కాల్డ్ ఆర్టీసీ క్రాస్ రోడ్. ఓహో, చిక్కడపల్లి చౌరస్తనే ఆర్టీసీ క్రాస్ రోడా? అప్పటి యువతకి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్. అంటే పెద్ద పెద్ద సినిమా హాళ్ళు కొలువు తీరి ఉండేది అక్కడే. సంధ్య 70mm 35mm, సుదర్శన్ 70mm 35mm అండ్ శివ ప్రభంజనం సృష్టించినటువంటి సింహాసనం దేవి 70mm. ఆ రోజు జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్. వావ్ అనిపించేలా హీరో హీరోయిన్ల కటౌట్లు. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను, ఎలాగైనా ఈరోజు ఈ సినిమా చూసే వెళ్ళాలి అని చెప్పేసి. ఆ ఓడియన్ థియేటర్ అనుకునే పక్కనే ఫంక్షన్ హాల్లో పెళ్ళి. నాకు ఒక్క బంధువు కూడా తెలియదు అక్కడ. పరిచయం చేస్తూ ఉన్నాడు అందరినీ మా నాయన. నాకేమో మనసంతా సినిమా మీదే. డబుల్ కమిటా ప్లస్ హలీం, రకరకాల హాట్ డెలిషియస్ డిషెస్, వాటి మీదే నాకు మనసు లేదు. తిన్నట్టుగా నటించి నేను సినిమాకి పోతున్నాను చెప్పేసి మాయమయ్యాను. తీరా చూస్తే టికెట్లన్నీ అయిపోయినాయి. జస్ట్ అది ₹1.50 ₹2 టికెట్, నాకు గుర్తులేదు. అది ఒక్క టికెట్ దొరికింది. సరే ఏదో రకంగా కొత్త రిలీజ్ డేట్ రోజు కొత్త సినిమా చూసే అవకాశం వచ్చిందని చెప్పేసి లోపలికి వెళ్తే తీరా అది ముందు వరుసలో కార్నర్ సీటు. తెరపై కనిపించే బొమ్మలు పెద్ద పెద్ద భూతాల్లాగా, దయ్యాల్లాగా నన్ను భయపెట్టే విధంగా కనిపిస్తున్నా కూడా ఆ సౌండ్ ఎఫెక్టు, అతిలోక సుందరి శ్రీదేవి, జగదేక వీరుడు చిరంజీవి విన్యాసాలు, అద్భుతమైన ఇళయరాజా వినసొంపైన సంగీతం, ముఖ్యంగా అమరీష్ పురి, ఆ బాలిక మామూలు కన్య కాదు దేవకన్య. పిచ్చగా నచ్చేసింది అతని యాక్షన్ మాత్రం. చాలా రోజుల వరకు ఆ ప్రభావం. ఎందుకు చెప్తున్నానంటే ఆ మూవీ రిలీజ్ అయ్యి 35 years అయిపోయిందంటే నమ్మశక్యంగా అనిపించట్లేదు. బట్ ఈ రోజుల్లో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్, ఏది కావాలన్నా చిటికలో పొందేటువంటి సుఖ సౌఖ్యాల ముందర బాల్యంలో నేను పొందినటువంటి ఆ చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్, స్మాల్ హ్యాపీనెస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఎంత గొప్ప 5-star హోటల్కి వెళ్ళి కాస్ట్లీ ఫుడ్ తిన్నా, ఎలాంటి లొకేషన్కి వెళ్ళినా, ఎంత పాన్ ఇండియా లెవెల్ మూవీ చూసినా ఆ ఫీల్ మాత్రం కలగదు. అప్పటి ఆనందం మాత్రం దొరకదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.